హాయ్ ఎవ్రీవన్, ఫిషింగ్ లవర్స్కి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై న్యూ ఛానల్ 3K యాంగిలర్స్. మరి ఈరోజు ఏ విధంగా గుచ్చ తయారు చేయాలి అన్న దాని గురించి నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయబోతున్నా. చూడండి ఒకసారి. అయితే ఈ హ్యాండ్ మేడ్, ప్యూర్లీ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ గుచ్చ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో ఒకసారి వెయిట్ కూడా చూసుకోండి. ఇది వచ్చేసరికి పర్ల్ అంటే బీడ్స్ అని అంటాము, పూసలు అంటాము. ఫ్యాన్సీ స్టోర్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ₹1 ఈచ్ లాగా అమ్ముతారు. అతి తక్కువలో గుచ్చ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలన్న దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అప్పుడు రైట్. మరి 6 హుక్స్ గుచ్చ. ఇది 1 2 3 అండ్ 4 5 6 ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంటు ఈ లైన్, ఒక హుక్స్, ఇటువంటి నట్లు. ఈ నట్లు ఉన్నా సరే, లేకపోతే దానికి సంబంధించినటువంటి వెయిట్ ఈ నట్లు ఉన్నా సరే మనకి ఇది బ్రాస్ది. ఓకే రైట్. ఇప్పుడు మెజర్మెంట్తో సహా చూద్దామండి. నేనైతే దాదాపు ఒక 1/2 మీటర్కి లోపల తీసుకుంటున్నా, లైక్ ఒక లైన్ అనేది. రైట్, లేదంటే ఫుల్గా తీసుకుందాము. నేను దాదాపు సెంటీమీటర్, ఇది సెంటీమీటర్లో 1/2 మీటరే కదండి, చాలా ఎక్కువైపోతుంది, పర్వాలేదు. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. 50 సెంటీమీటర్స్ అంటే 1/2 మీటర్. దాదాపు 1/2 మీటర్ వైర్లో 2 గుచ్చాస్ పెట్టుకోవచ్చు. ఇలా 3 పేర్స్ తయారు చేస్తా. ఓకే, ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ 2 కలిపితే ఇంత గుచ్చ సరిపోతుంది మనకి. ఓకేనా? 2 పేర్స్. రైట్. ఇప్పుడు 2 ఎడ్జెస్ ఉన్నాయి, సేమ్ వైర్. ఓకే, 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా. హుక్స్ వచ్చేసరికి నేను 8 నెంబర్ వాడుతున్నా. ఓకేనా? కార్బన్ స్టీల్ అయినా, చిన్న హుక్స్ అయినా, మీరు ఏ హుక్స్ అయినా వాడండి. నేనైతే మినిమం 8 వాడతా. మీరు 6 to 8 మధ్యలో ఏదైనా వాడండి. గుచ్చాస్కి అయితే 6 to 8, ఫీడర్స్ కూడా 6 to 8 పెట్టుకుంటే బెటర్. మరీ ఓవర్ సైజ్లో 10 పెడతా, 12 పెడతా అంటే దాని దగ్గరికి పెద్ద చేప వస్తేనే పడుతుంది. అదే మీరు పెద్ద హుక్ పెట్టారనుకోండి, ఓన్లీ పెద్ద చేప మాత్రమే పడుతుంది. లైక్ 1/2 kg అయితే పడదు. ఓకే, 1/2 kgకి ఎక్కువ ఉన్నటువంటి చేపనే పడుతుంది. రైట్. లైన్ అనేది ఏ విధంగా ఎక్కేయాలనేది నేను మీకు చూపెడతా పోతున్నా. రైట్, ఇది ఒకటి తీసుకున్న తర్వాత ఇది 2 హోల్స్. ఓకే, ఇది ఇలా పెట్టుకొని, ఇలా పట్టుకొని, ఇది ఉంది కదా, ఇంకొంచెం బ్యాక్ లెంత్ ఎక్కువ ఉండాలి. బ్యాక్ సైడ్ ఇది చుట్టడానికి కావాలి కాబట్టి ఇలా ఒక 4-5 రౌండ్స్ వేసుకోండి. నేనైతే దాదాపు 3 రౌండ్స్ అయితే వేసిన. ఈ హోల్లో నుంచి ఇలా చూడండి, ఇది మీకు నాట్ ఐడియా ఉంటుండొచ్చు ఆల్రెడీ. ఓకే, ఇలా పెడితే స్ట్రాంగ్ ఉంటుంది మీకు, సో దట్ ఫిష్ కూడా మిస్ అవ్వదు, హుక్ అనేది తెగిపోదు. ఇలా పెట్టిన తర్వాత ఇది ఇందులో నుంచి తీయాలి. ఓకే, చిన్నగా అయిపోయింది, అందుకే లైన్ పెద్దగా తీసుకోమని. ఇది గట్టిగా పట్టుకొని బ్యాక్ సైడ్ది లాగేస్తే సరిపోతుంది మనకి. ఓకే, నేను ప్లయర్ యూజ్ చేస్తా. చూసారు కదా స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనేది. ఓకే, ఒక ఎడ్జ్కి అయితే మనం సక్సెస్ఫుల్గా టై చేసేసినాం. తర్వాత ఇదే లైన్ని ఇంకొక ఎడ్జ్కి సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇంకొక హుక్ తీసుకుంటా. ఇదే ఫిషింగ్ హుక్కి మనము ఓకే ఇలా పెట్టుకొని మల్టీ కలర్ వైర్ యూజ్ చేస్తే గట్టిగా ఉంటుంది. ఓకే, మనకు అతి తక్కువ ఖర్చులో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్ని గుచ్చాలు కావాలనుకుంటే అన్ని గుచ్చాలు తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర బాక్స్ ఉంటే. మీరు బయట కొనకండి దయచేసి. 25-30 రూపీస్ అనవసరంగా. ఇప్పుడు అదే 30 రూపీస్లో నేను, అది వితౌట్ వెయిట్, 30 రూపీస్ గుచ్చా. మీరు నార్మల్గా రెడీమేడ్ కొనుక్కుంటే గుచ్చా. ఓకే, అదే 30, కానీ వెయిట్ రాదు. అదే 30 రూపీస్లో నేను మీకు 60-70 గ్రామ్స్ అష్యూరిటీ ఇస్తాను, లాంగ్ క్యాస్ట్ అయ్యే విధంగా. ఓకే, ఇప్పుడు దీన్ని ప్లయర్ పట్టుకుందాం.
ఇప్పుడు అర్థమైంది కదా. ఓకే, ఓకే ఇప్పుడు అర్థమైంది కదా. ఇట్లాంటివి మీరు ఇంకా 2 పేర్స్ తయారు, ఇది 1 పేర్ అని అంటాము, ఇట్లాంటిది ఇంకో 2 పేర్స్ తయారు చేయాలి. మొత్తం 6 హుక్స్ అయిపోతుంది. ఓకేనా, రైట్. మరి ఇంకా 2 పేర్స్ అనేది నేను రెడీ చేసుకున్నా. ఓకే, మొత్తం 3 పేర్స్. ఇదిగోండి, ఇది 1 పేర్ కదా, ఇది 1 పేర్. నెక్స్ట్ ఇది సెకండ్ పేర్, 2 పేర్స్ ఉన్నాయి ఇందులో. తర్వాత థర్డ్ పేర్ వచ్చేసి థర్డ్ పేర్, ఇది వచ్చేసరికి థర్డ్ పేర్. ఓకే, ఈ 3 సమానం పెట్టుకొని ఇవన్నీ ఒక దగ్గర సమానంగా పెట్టుకొని చూడండి. ఆల్మోస్ట్ కొంచెం కిందకి మిల్లీమీటర్ తేడా ఉంటే నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నాట్ అనేది ఇంత దగ్గర వేయాలి. ఓకే, మినిమం 2 ఇంచెస్. 2 ఇంచెస్కి ఎక్కువ పెట్టకండి, ఎక్కువ గ్యాప్ పెట్టకండి. రైట్, ఉంటే అంత దూరం పడుతుంది గుచ్చ. వెయిట్ దూరం పెట్టొద్దు దయచేసి. ఓకే, నార్మల్ నాట్ వేసేసుకుందాం. చూసుకోండి ఒకసారి, కొంచెం దూరమే పడుతుంది ఇలా. ఇప్పుడు దీనికి వెయిట్ యాడ్ చేయాలి. ఓకే, ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి మనకి. ఇది 1 రూపీ ఈచ్ లాగా అమ్ముతారు, లేకపోతే తులం లాగా అమ్ముతారు అన్నట్టు ఫ్యాన్సీ స్టోర్లలో. అదే ఆడవాళ్ళది లేడీస్ కార్నర్ అట్లాంటి షాపులు ఉంటాయి కదా ఫ్యాన్సీ స్టోర్లలో, అందులోకి వెళ్ళి ఇది 1 రూపీకి ఈచ్ లాగా కొంతమంది అమ్ముతారు. మ్యాక్సిమం అయితే చాలా వరకు అయితే తులం లాగా అమ్ముతారండి ఫస్ట్. ఓకే, దీని తర్వాత ఇది మెల్లిమెల్లిగా లోపలికి ఎక్కించేసుకోవాలి. ఓకే, సో దట్ ఈ నాట్ జాగ్రత్తగా చూసుకోండి, లూజ్ అవ్వద్దు అస్సలు. కొంచెం లైట్గా హీట్ తగిలిస్తే ఆ నాట్ అనేది బయటికి వెళ్ళదు. మరీ దగ్గరికి ఫ్లేమ్ పెడితే తెగిపోతుంది. ఓకే, ఇలా చూడండి వస్తుందా, రావట్లేదు. ఓకే, ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసరికి ఇదే యూజ్ చేయాలని ఏం లేదు, మీరు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా కాదు కదా. ఓకే, సో ఇలా ఫిక్స్ అయిన తర్వాత ఓకే, ఓకే ఇటువంటి వాచర్ ఒకటి వేసుకొని క్లోజ్ అయిన తర్వాత ఇదే పర్ల్ని మళ్ళీ ఇదే బీడ్తో, ముత్యం లాంటిది అంటారు మనము. ఓకే, ఈ 3 ఇందులోకి ఇరికిచ్చేస్తే సెట్ అయిపోతుంది. రైట్, ఈ గట్టిగా ఇక్కడ నాట్ వేసేస్తా చూడండి మీ ముందే. ఇలా చూడండి, ఆల్మోస్ట్ నాట్ వేసేసిన. వేసుకుంటే చాలు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందో. ఓకే, ఓకే సింపుల్గా ఓవర్ వెయిట్ లాగా మీకు కనిపిస్తుండొచ్చు, కానీ నార్మల్ వెయిటే ఉంటుంది, దూరం పడుతుంది. ఓకేనా, మరి ఈ వెయిట్ గుచ్చ వెయిట్ అనేది మనం దూరం క్యాష్ చేసిన తర్వాత పిండి పెట్టి ఫిష్ లాక్కపోదా అనేది మీ క్వశ్చన్. ఓకేనా, హాఫ్ కేజీ ఫిష్ అయినా సరే లాక్కపోతుంది. ఇది నేను మీకు చెప్పాల్సి, ఎందుకంటే నేను దాదాపు 1 year నుంచి ఇలాగే వాడుతున్నా. ఓకే, హాఫ్ కేజీ ఫిష్ అయితే ఈజీగా లాగేసుకోతుంది, హాఫ్ కేజీ పైన ఫిషెస్. ఓకే, ఇది వచ్చేసరికి గుచ్చ. దీన్ని కంప్లీట్గా ఈ విధంగా తక్కువ ఖర్చులో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నట్టు. రైట్, ఇటువంటి గుచ్చాలు ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఈ విధంగా నేను బాటిల్కి అరేంజ్ చేసి పెట్టిన గుచ్చ. ఇలా క్యాప్ ఓపెన్ చేస్తే సౌండ్ కూడా వస్తుంది. ఇలా క్యాప్ ఓపెన్ చేస్తే గుచ్చ ఉన్నాయి, అంత గలీజ్ అయిపోయింది ఆ చెట్లలో. రైట్, నేను ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏ విధంగా డబ్బా చుట్టాలి, దీనికి ఎలా హుక్స్ అరేంజ్ చేసుకోవాలనేది చెప్తాను. జస్ట్ ఇదిగో ఈ సింపుల్ ఇక్కడ నాట్ ఉంది చూడండి, ఈ సింపుల్గా నాట్ ఉంది, జస్ట్ నాట్ మాత్రం ఉంది. ఇది అవసరం ఉంటే తీసేసుకోవచ్చు. ఇది ఏ విధంగా తయారు చేయాలన్న దాని గురించి మీకు పూర్తి డీటెయిల్స్తో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తా. ఓకేనా, టోటలీ హ్యాండ్ మేడ్ ఫీడర్ అన్నట్టు ఇది నీట్గా వచ్చింది చూడండి. దీనికి
టోటల్ హ్యాండ్మేడ్ ఫీడర్. ఇది చిన్నగా ఉంది కొంచెం, నేను పెద్దగా తయారు చేయాలి, అందుకే ఇది పక్కకు పెట్టేస్తున్నాను నేను యాక్చువల్గా జస్ట్ ఒక మోడల్ కోసం మాత్రమే. కరెక్ట్గా ఈ విధంగా ఫీడరు నీట్గా ఏ విధంగా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఓకే, అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ 3K యాంగిలర్స్ న్యూ ఫిషింగ్. రైట్, థ్యాంక్ యూ గైస్.